అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది రష్మిక మందన. ఇక ఇటీవలే బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్తో కలిసి నటించిన యానిమల్ కూడా సూపర్ హిట్గా నిలిచింది. దీంతో అటు సౌత్లోనూ ఇటు నార్త్లోనూ రష్మిక పేరు మారుమోగిపోతుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2, ధనుష్ కుబేరా, అలాగే గర్ల్ ఫ్రెండ్ అనే ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలోనూ నటిస్తుంది నేషనల్ క్రష్. ఇటీవలే పుష్ప 2 మూవీ షూటింగ్ను పూర్తి చేసుకున్న రష్మిక లేటెస్ట్గా కుబేరా సెట్లో అడుగుపెట్టింది. ఇందులో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. బాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమల తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారు. కుబేరా షూటింగ్ ఇటీవల ముంబైలో లాంఛనంగా ప్రారంభమైంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్లోకి అడుగుపెట్టింది రష్మిక. ప్రస్తుతం ధనుష్, రష్మికలపై లవ్ సీన్స్ను చిత్రీకరిస్తున్నారు. హాసిన్ గజినీ సినిమాతో ఒక్కసారిగా కుర్రాళ్ళ ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది హాసిన్. ఈ చిన్నది కూడా మలయాళ ముద్దుగుమ్మే. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా మలయాళ భామనే. కానీ ఆమె తమిళ్, తెలుగు సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే బబ్లీ బ్యూటీ నిత్యా మీనన్ కూడా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన విషయం తెలిసిందే. అలా మొదలైందితో పరిచయమైంది నిత్య. కీర్తి సురేష్ కూడా మలయాళ కుట్టినే. నేను శైలజ సినిమాతో పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది. అనుపమ కూడా మలయాళ భామనే. ఈ చిన్నది ఇప్పుడు కుర్రాళ్ళ ఫేవరెట్ హీరోయిన్. భీమ్లా నాయక్ సినిమాతో పరిచయమైన సంయుక్త మీనన్ కూడా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిందే. నటి పూర్ణ కూడా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. తెలుగులో హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తుంది.